థియరీ ఇక చాలు. ఈ రోజు మనం డీసీఎఫ్ ఫార్ములాని రియల్ నెంబర్స్ తో చూద్దాం. ఫ్యూచర్ లో వచ్చే మనీని ఇవాళ వాల్యూకి ఎలా మార్చాలి? దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. పివి ఈజ్ ఈక్వల్ టు సివి డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ టు ది పవర్ ఎన్. ఇక్కడ పివి అంటే ప్రెసెంట్ వాల్యూ, సిఎఫ్ అంటే ఫ్యూచర్ మనీ, ఆర్ అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్, ఎన్ అంటే ఇయర్స్. ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు 3 years తర్వాత 133 రూపీస్ వస్తుందనుకోండి. మీరు 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు క్యాల్కులేషన్ చూద్దాం. 133 డివైడెడ్ బై 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఆన్సర్ 100 రూపీస్. మీనింగ్ ఏంటి? 3 years తర్వాత వచ్చే 133 వాల్యూ ఇవాళ 100 రూపీస్ మాత్రమే. ఇదే డీసీఎఫ్ మ్యాజిక్. ఫ్యూచర్ మనీని డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూకి మార్చడం. రియల్ బిజినెస్ లో ఏం చేస్తాం? ప్రతి ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోస్ ని ఇలా క్యాల్కులేట్ చేసి అన్నీ కలిపి యాడ్ చేస్తాం. అదే కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇప్పుడు సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ప్రైస్ లెస్ దెన్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటే గుడ్ టు బై. మార్కెట్ ప్రైస్ గ్రేటర్ దెన్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అర్థం. సో ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ మనీని కరెక్ట్ రేట్ తో డిస్కౌంట్ చేస్తే రియల్ వాల్యూ తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో బాండ్స్ వర్సెస్ ఈక్విటీ డిఫరెన్స్ సింపుల్ గా చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.